కళకు భాష ప్రాంతీయ భేదం లేదని తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగువారి సత్తా ఏంటో సినిమా రంగం ద్వారా చూపించుకోగలుగుతున్నామని వ్యాఖ్యానించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ను ప్రదానం చేసి సత్కరించింది. ఈ వేడుకకు కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి నారా లోకేష్, సహజ నటి జయసుధ ముఖ్య అతిథులుగా హాజరు కాగా పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నటీనటులు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరై బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణలోని మానవత్వానికి నిదర్శనం బసవతారకం ఆసుపత్రి అని లోకేష్ ప్రశంసించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు దక్కడం తెలుగు జాతికి గర్వకారణమని లోకేష్ కొనియాడారు. బాలకృష్ణ ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అని, ఆవేశం, ఆక్రోశం, ఆనందం ఏది వచ్చినా జై బాలయ్య అంటే సరిపోతుందని బండి సంజయ్ అన్నారు. తాతమ్మ కళ నుంచి మంగమ్మ గారి మనవడి వరకు, సమరసింహారెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు, నెక్స్ట్ అఖండ 2 కూడా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది అభిమానులను తయారు చేసుకున్నటువంటి ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. తాతమ్మ కళ మూవీ మొదటి సినిమా రోజే దానిలో హీరోయిన్ గా నడిచిన భానుమతి గారు అన్నారట. నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడైతాడు, చాలా సక్సెస్ అవుతాడని చెప్పి వారు ఏ ముహూర్తం అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్నలను పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. అదే విధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్యబాబు గారు. ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలయ్యబాబు గారు. మన మాస్ మహారాజాకు మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. అందరికీ వయసు పెరుగుతుంది, కానీ బాలయ్యబాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్ గానే ఉంటారు. ఆయన సీక్రెట్ ఏంటో ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా. ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికి లేదు. మైథాలజీ కానీ, ఫ్లోక్లోర్ కానివ్వండి, హిస్టారికల్ కానివ్వండి, డివోషనల్, సోషియో ఫ్యాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఏ పాత్ర వహించినా కూడా మన బాలయ్యబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది. ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్ కి ఒక డ్రీమ్ యాక్టర్. బాలయ్యబాబు గారు ఒక బోలా శంకరుడు. మనసులో ఏమున్నా ముఖమైన సూటిగా చెప్పే వ్యక్తి. అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది. బాలయ్యబాబు అనే వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్. అందుకే ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే అవార్డు ఇస్తాం. తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం. ముందుగా నాకు ఇంత ధన్యమని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా గురువు, నా తండ్రి, నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి, అలాగే మా తల్లిగారైన బసవరామ తారకం గారికి ముందుగా నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళకి నాకు నా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, ఇంత పెద్ద కుటుంబం నాది. ఈ 50 సంవత్సరాలు పడి 51వ సంవత్సరాలకు అడుగు పెట్టాను. నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం. ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశారని అడగండి, అదొక్కటి తప్పితే సరే మిగతా నా రికార్డులు, ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నాకు గుర్తుండవు. వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది. నాకు వాళ్ళు నన్ను బాలా అని పిలుస్తారు తప్పితే నన్ను తాత అని పిలిచే తాట ఒలుస్తాను. కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అదే దారిలో నేను వెళ్తుంటాను. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా వాళ్ళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా చూపించుకోగలుగుతున్నాం. మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించదగ్గ విషయం.